నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. దయచేసి అరే కూర్చో, ఒక్కరు కూడా మాట్లాడొద్దు. అరే మాట్లాడొద్దు. మనము వచ్చిన మంత్రివర్యులను కనకరాజ్ కూర్చో. దయచేసి నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి. ప్రోగ్రామ్ మనది దయచేసి కూర్చోమంటున్నా. దయచేసి కూర్చోండి. మేమున్నా, కూర్చోండి ప్లీజ్. కూర్చోండి అంటున్నా. కూర్చోరా కూర్చోండి అవునా ప్లీజ్. గౌరవం లేదా? కూర్చోండి. కూర్చోండి. మీరు కూడా కూర్చో. వాళ్ళు కూర్చుంటారు. ఒక్క నిమిషం ఓపిక ఉండండి. కూర్చోండి. మీరు వాళ్ళు కూర్చుంటారు. అరే వాళ్ళు కూర్చుంటారు. నువ్వు కూర్చున్నాక వాళ్ళు కూర్చోమన్నా. నా బాధ్యత కూర్చో. పోలీస్ వాళ్ళని అందరూ బయటకు పోయినా నకరాలు చేస్తారని చెప్పి కూర్చోరి. దయచేసి ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. ఇక్కడ పార్టీలకి స్థావు లేదు. రైతుల కార్యక్రమం అందరూ కూర్చోవాలి. ఇంకా వెనక కూడా అందరూ కూర్చోవాలి. అందరూ మాట్లాడొద్దు ప్లీజ్. కూర్చోండి అయ్యా. పోలీస్ బయటికి పంపించండి నుంచున్న వాళ్ళందరినీ. అమ్మా నుంచున్న వాళ్ళందరినీ బయటికి పంపించండి, లేకపోతే కుర్చీల్లో కూర్చోమనండి. కూర్చుంటేనే మనము రైతుల కోసం ఏమైనా గౌరవిస్తే, రైతులను గౌరవించుకోవాలనుకుంటే కూర్చోవాలి. ఒక్కసారి గట్టిగా జై జవాన్. ఒకవేళ మనకు మన తెలంగాణ రైతుల పట్ల ఏమైనా గౌరవం ఉంటే, మనం ఈరోజు చేసుకునే ఈ కార్యక్రమాన్ని అందరి శ్రమ ఉంది, దీంట్లో ప్రభుత్వం ఆలోచన ఉంది, రైతులని కాపాడుకోవాలనుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా రైతుకు, ఈ రైతే మన దేశానికి వెన్నెముక్క, మన తెలంగాణ రాష్ట్రానికి కూడా రైతు వెన్నెముక్క. రైతు పట్ల మనకి ఏమైనా కొంత గౌరవం ఉంది. వాడు పండించిన పంట మనం తింటా ఉన్నామంటే, ఆ మెతుకు మీద గౌరవం ఉంటే, రైతు మీద గౌరవం ఉంటే, దయచేసి నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా మీ అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుకుంటున్నా. జై జవాన్. గట్టిగా రైతు కోసం జై జవాన్.